హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. సమ్మర్ సీజన్ వచ్చేసింది. లేత మామిడికాయలు కూడా మార్కెట్లో వచ్చేసాయండో. దీంతో చిన్న సైజు ముక్కలుగా కోసుకుని దాన్ని పచ్చడిగా ఎలా పట్టుకోవాలో కొలతలతో చూద్దామా? ఒక ఎంటీ పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో 3 వంతులు నీళ్లు పోసుకున్నాక కొంచెం కళ్ళుప్పు వేసుకుని దాంట్లో లేత మామిడికాయల్ని నేను 4 తీసుకున్నాను. మామిడికాయలకి సొన అనేది కారి ఉంటుంది, అందుకని శుభ్రంగా తొడిమిల దగ్గర రుద్ది కడుక్కుని ఆరపెట్టుకోవాలి. ఆరిన మామిడికాయల్ని ఒక మెత్తడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తడి లేకోకుండా తుడుచుకోవాలి. ఏమాత్రం కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి బూజొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేతవి 4 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటి ముచుకులు అనేది తీసేసుకోవాలి. ముచుకులు తీసేసుకున్నాక కాయని సగానికి కట్ చేయండి. కాయ లేతగా ఉంది, ఇంకా జీడి కూడా శాంతం పట్టలేదు. ఇది మార్చి నెలే కదండి, నిలవ పచ్చడి పట్టడానికి 2 months టైం ఉంది. ఈ లోపల ఇలా సింపుల్గా పచ్చడి చేసుకుని మీరు చక్కగా ఈ 2 నెలలు ఎంజాయ్ చేయొచ్చు. కాయలో జీడ్లన్నీ తీసేసుకుని శుభ్రంగా తుడుచుకుని చక్కగా చాక్తోనే మీరు చక్కగా మీడియం సైజు ముక్కల్ని చకచక కోసేసుకోండి. చూసారా, కోసినాక ముక్కలు 4 కాయలు ఎన్నొచ్చాయో. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఒక మెజరింగ్ బౌల్, మీ ఇంట బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక మెజరింగ్ బౌల్తోనే మనం ఉప్పు కారం కొలతలు అనేది తీసుకుందాం. బౌల్ కూడా శుభ్రంగా తుడుచుకుని ఆ బౌల్ కొలతతో 5 బౌళ్ళు మామిడికాయ చిన్న ముక్కల్ని గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూను మెంతులు వేసుకోండి. మెంతులు 1 నిమిషం పాటు వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి. 2 కలిపి ఇంకొక 2 నిమిషాలు వేడి చేసుకోండి. ఈ లోపల మెంతులు చిటపటలాడుతూ మంచి అరోమా వస్తుంది. అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన మెంతులు ఒక మిక్సీ జార్లో తీసుకుని ఫైన్గా పౌడర్ పెట్టుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందాక మనం ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు కొలిసామో అదే బౌల్తో 1/2 కప్పు కళ్ళుప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో 2-3 వెల్లుల్లిపాయలు గబ్బాలు పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసుకుని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని గిన్నెలో ట్రాన్స్ఫర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇందాక మనము మామిడికాయ ముక్కలు ఏ బౌల్తో అయితే కొలుసుకున్నామో అదే మెజరింగ్ బౌల్తో 1 బౌల్ ఆయిల్ వేసుకోవాలి. మామిడికాయ పచ్చడికి మీరు పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. స్టవ్ని సిమ్లో పెట్టుకుని 2 ఎండుమిర్చీలు వేసుకుని 2 రెబ్బల కరివేపాకుని తుంచుకుని వేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకుని మామిడికాయ పచ్చని రుచిని ఎన్హాన్స్ చేయడానికి 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని తిరుగుమాతని చల్లారనివ్వాలి. నూనె అనేది నురుగొస్తుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. గానగ నూనెలో ఇలా నురుగొస్తేనే మంచి నూనె అని అర్థం. ఇందాక మనం మామిడికాయ ముక్కలు 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు కొలుసుకుని పక్కన పెట్టుకున్నాం. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, 1/2 కప్పు మెత్తనుప్పు, 1 కప్పు పచ్చళ్ళ కారం, ఇందాక మనము ఆవాలు మెంతులు కలిసి పొడి కొట్టుకుని పెట్టుకున్నాం, అది కూడా వేసుకోవాలి. ఇందాక మనము చిన్నెల్లిపాయ కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, అది కూడా వేసుకుని చేత్తో మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తిరగమాత చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ పచ్చడిలోకి వేసుకుని బాగా ఒకసారి మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూస్తే నూనె అనేది చాలా తక్కువగా కనపడుతుంది. దీన్ని మూత పెట్టుకొని 1 రోజు ఊరపెట్టినాక నెక్స్ట్ డే చూస్తే నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇలా చూడొచ్చు నెక్స్ట్ డే రోజున.
అంతే అండి, ఎంతో సింపుల్గా లేత మామిడికాయ ముక్కల పచ్చడి ఈజీగా పక్కా కొలతలతో పట్టేసుకోవచ్చు. హలో, ఒక్క నిమిషం ఆగండి. మీరు కూడా నాతో పాటు పచ్చడి ముద్దలు ఆస్వాదించండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.